హాయ్ గాయ్స్, ఈ రోజు మనం స్విండ్లర్స్ అనే కొరియన్ సినిమా చూద్దాం. ఇది మిస్టరీ థ్రిల్లర్ సినిమా. స్విండ్లర్స్ అంటే మోసగాళ్ళు అని అర్థం. ఈ సినిమాలో వీడు వాడిని మోసం చేస్తే వాడు వీడిని మోసం చేస్తుంటాడు. ఒకరినొకరు మోసం చేసుకుంటూనే ఉంటారు. ఈ మోసానికి ఎలాంటి టెక్నిక్ వాడారు, చివరగా మోసపోయింది ఎవరనేదే ట్విస్ట్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాని ఓనర్ ఫారెన్ కు ఎస్కేప్. అందులో డబ్బులు పెట్టిన జనం బేజారైపోయారు. మేనేజర్ గల్లా పట్టుకుని దొంగ రాస్కెల్ ఎక్కర్రా మా డబ్బు అని నిలదీశారు. వాడు దీనంగా ఫేస్ పెట్టి రోలు వెళ్లి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు, నన్ను అడిగితే నేనేం చేయనయ్యా, దుర్మార్గుడు నన్ను కూడా చీట్ చేశాడు. మీది ఒక బాధ అయితే నావి 2 బాధలు, పెట్టిన పెట్టుబడి పాయే, సాలరీ పాయే అని చెబుతుంటాడు. మేనేజర్ గల్లా పట్టుకుని అడుగుతున్నాడే, ఇతడు తనతో పాటు ఇంకో 4గురిని ఈ చిట్ ఫండ్ లో చేర్పించాడు. అంతన్నాడు ఇంతన్నాడే అనే విధంగా ప్రగల్భాలు పలికి మరి వారిని చేర్పించాడు. కానీ ఇప్పుడేమో వారు అతన్ని నిలదీస్తున్నారు. అందుకే చాలా కసిగా మేనేజర్ ను నిలదీస్తున్నాడు. ఆ 4గురు ముందుకు వచ్చి, నీకు ఓనర్ కు లింక్ ఉందా, కావాలనే మమ్మల్ని చేర్పించావు కదా అని ఆ అమాయకుడిని పట్టుకుని చాలా హీనంగా మాట్లాడారు. పాపం బుడ్డోడిది పసి మనసు, ఇంతోటి మాటలు తట్టుకుంటాడా? అవమానం తట్టుకోలేక చిట్ ఫండ్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయాడు. సీన్ కట్ చేసి ఈ వార్తను టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. తప్పించుకుపోయిన ఓనర్ ను విలన్ అని పిలుచుకుందాం. అతన్ని చాలా వెతుకుతున్నాం, అతడు దొరకకపోతే మేమేం చేసేది అని పోలీసులు చాలా ఈజీగా చెబుతున్నారు. ఇంకోవైపు ఒకడిని కొంతమంది తరుముతూ వస్తున్నారు. వీడే ఈ సినిమా హీరో. ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటాడు. అది అతని ఇల్లే. ఆ రూమ్ లోనే హీరో ఫాదర్ ఉన్నాడు. అతన్ని అంకుల్ అని పిలుచుకుందాం. హీరో ఒక దొంగ. అతడు ఒక షాప్ లో వాచ్లు దొంగతనం చేశాడు. అందుకే అతన్ని తరుముతున్నారు. విత్తొకటైతే చెట్టొకటి వస్తుందా? తండ్రి కూడా దొంగే. అందువల్ల తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలని ఈ కొడుకు చాలా కష్టపడుతున్నాడు. 2 వాచ్లు దొంగిలించిన హీరో అందులోంచి ఒకటి తండ్రికి ఇచ్చాడు. ఆహా, వీడు నా కొడుకు అని హీరో తండ్రి కూడా సంతోషపడుతుంటాడు. అదే టైంలో అంకుల్ ఎవరికో ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేస్తున్నాడు. అది ఎవరికంటే విలన్ తప్పించుకుపోయాడే, వాణ్ణి గాల్లో ఫారిన్ కు పంపించడానికి ఇతడు ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేస్తున్నాడు. ఎందుకు డాడీ ఇలాంటి పనులు చేస్తున్నారు అని హీరో అడిగితే, వచ్చాడయ్యా నిజాయితీకి ప్యాంటు షర్టు వేసినట్లు, నువ్వారా నాకు చెప్పేది, నువ్వే నా దొంగ నా కొడుకువి, నువ్వు కూడా సలహాలు ఇస్తున్నావా అంటాడు. సరేలే, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా, ఇదే నా లాస్ట్ డ్యూటీ, ఇక రిటైర్మెంట్ తీసుకుంటారా అంటాడు. పాస్పోర్ట్ ఇచ్చొస్తానని ఇంటి నుంచి వెళ్లిన అంకుల్ విలన్ ను కలిశాడు. పాస్పోర్ట్ అతనికి ఇవ్వగానే ఆ విలన్ అంకుల్ ను చూసి వెకిలిగా నవ్వాడు. ఆ రోజు ఏం జరిగిందో ఏమో కానీ తెల్లారేసరికి అంకుల్ ఉరికి వేలాడుతున్నాడు. అక్కడకు వచ్చిన హీరో తండ్రిని చూసి బాగా ఏడ్చాడు. అంకుల్ కు హీరో వాచ్ ఇచ్చాడు కదా, అది పగిలిపోయి ఉంది. విలన్ ను కలుస్తానని అంకుల్ బయలుదేరాడు. అందువల్ల విలనే ఏదో చేసి ఉంటాడని హీరోకు అనుమానం. విలన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని హీరో శపథం కూడా చేశాడు. విలన్ ఎక్కడికైతే పారిపోయాడో అతన్ని వెతుక్కుంటూ హీరో కూడా వెళ్ళాడు. హీరో ముందే అంకుల్ ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేశాడు కదా, అందువల్ల అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని హీరో వెళ్ళాడు. ఈ గ్యాప్ లోనే తప్పించుకున్న విలన్ చనిపోయాడన్న న్యూస్ వస్తోంది. ఇదంతా పట్టించుకోకుండా హీరో ఆ ఊరికి బయలుదేరాడు. ఇప్పుడు 2008 సీన్ కట్ చేసి 2016లో చూపించారు. నగల దుకాణంలో ఒక అమ్మాయిని చూపించారు. ఈ అమ్మాయి చూడడానికి తెల్లగా ఉంది కదా, అందువల్ల ఈమెను వైటి అని పిలుచుకుందాం. నగలు కొంటున్నట్లు నటిస్తున్న ఈ వైటి ఆ నగల షాప్ లో ఒరిజినల్ నగ తీసుకుని వాళ్ళు చూడని టైంలో ఫేక్ నగ అందులో పెట్టింది. ఈమె చేసేదంతా అక్కడున్న పోలీసులు ఇద్దరు గమనించారు. ఏంటే మా ముందే నువ్వు సీనేస్తున్నావా, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని మాకు ముందే తెలుసు, అందుకే నిన్ను ఫాలో అవుతూ వచ్చామని వాళ్ళు అంటున్నారు. వైటి దగ్గర ఉన్న ఒరిజినల్ నగ తీసుకుని ఆ షాప్ అతడికి ఇచ్చి ఆ షాప్ అంతంతో కొంచెం సేపు మాట్లాడుతున్నారు. ఇదే కరెక్ట్ టైం అని వైటి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు ఒక పోలీసు వైటి యొక్క డ్రెస్ ను పట్టుకుని లాగుతాడు. అప్పుడు డ్రెస్ కొంచెం చిరిగిపోయి ఆమె బాడీ కనిపిస్తోంది. ఇదంతా చూసి ఆ షాప్ అతడు భయపడిపోయి నిలబడ్డాడు. అప్పుడు ఈ పోలీసులు, మీరేం భయపడకండి, మీ నగలు మీ దగ్గర సేఫ్టీగా ఉన్నాయి కదా, మేము ఇవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ట్రీట్మెంట్ ఇస్తామని అంటారు. వైటిని కారులో తీసుకుని ఈ ఇద్దరు పోలీసులు బయలుదేరుతున్నారు. ఇప్పుడే ఒక
ట్విస్ట్ రివీల్ చేశారు. ఏంట్రా అని చూస్తే ఈ ఇద్దరు కూడా వైటీ యొక్క మనుషులే. ముగ్గురు కూడా గ్రూప్ గా దొంగతనాలు చేస్తుంటారు. షాప్ లో ఉన్నప్పుడు ఒక పోలీస్ అతడు వైటీ యొక్క డ్రెస్ ను లాగాడు కదా, అప్పుడు షాప్ అతడు వైటీనే చూస్తుంటాడు. అప్పుడు ఇంకో పోలీస్ ఏం చేస్తాడంటే ఒరిజినల్ నగను తీసుకుని డూప్లికేట్ నగను అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరికి మనం ఒక్కో పేరు పెట్టుకుందాం. కార్ నడుపుతూ వస్తున్నాడు కదా, అతన్ని లాఫర్ అని పిలుచుకుందాం. పక్కన ఉన్న అతన్ని జోకర్ అని పిలుచుకుందాం. వీళ్ళు దొంగతనం చేసి ఒక చోటుకు వచ్చారు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను చూపించారు. ఇతడు గవర్నమెంట్ తరఫు వకీలు. 8 ఏళ్ల క్రితం విలన్ మోసం చేసి వేరే దేశానికి వెళ్లి చనిపోయాడు కదా, కానీ రీసెంట్ గా అతన్ని తప్పించింది వీరే అని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి సంబంధించిన ఒక లిస్ట్ బయటకు వచ్చింది. ఆ లిస్ట్ లో ఎవరెవరి పేరైతే ఉందో వాళ్ళని విచారించడమే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పని. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్ని వివరాలు చెప్పాడు. ఆ తర్వాత హయ్యర్ అఫీషియల్ దగ్గరికి వెళ్లి కలిశాడు. అతడు పేరుకే హయ్యర్ అఫీషియల్, కానీ అతని దగ్గర ఇతడు చాలా వెకిలిగా నడుచుకుంటున్నాడు. కాలు మీద కాలేసుకుని నోట్లో సిగరెట్ కాలుస్తూ చాలా స్టైలిష్ గా మాట్లాడుతున్నాడు. అతని యాటిట్యూడ్ చూసి ఉన్నతాధికారికి కోపం వస్తోంది, కానీ మనసులోనే దాచుకున్నాడు. ఏంట్రా లిస్ట్ గిస్ట్ అని ఏదో బయటకు వచ్చిందంటున్నారు, ఇలాగే జరుగుతూ పోతూ ఉందంటే ఇక నా పని అయిపోతుంది. ఆ లిస్టు ఎవడైతే బయటకు వదిలాడో మొదట అతన్ని కనిపెట్టి నాకు లైన్ క్లియర్ చేయరా అంటున్నాడు. ప్రాసిక్యూటర్ ను చాలా బతిమిలాడుతున్నాడు. సరే సరే ఏడవకయ్యా, నువ్వు చేసిందంతా నేను సరి చేయాల్సింది అని అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు ముగ్గురు దొంగల్ని చూసాం కదా, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఈ ముగ్గురు కూడా ప్రాసిక్యూటర్ కోసం వర్క్ చేస్తుంటారు. అందులో లాఫర్ అని ఒక అతన్ని చూసాం కదా, అతనికి హ్యాకింగ్ కూడా తెలుసు. అతనితో వేరే ఎవరో ఒకని డీటెయిల్స్ తీయమని ప్రాసిక్యూటర్ చెప్పాడు. ఎవరి డీటెయిల్స్ అంటే మొదట్లో చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్ అని ఒక అతన్ని చూసాం కదా, అతని యొక్క డీటెయిల్స్ నే ప్రాసిక్యూటర్ తీయమని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు జరిగిన మోసంలో ఇతనికి కూడా ఒక పార్ట్ ఉందనేది ప్రాసిక్యూటర్ కు బాగానే తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చిన ఆ లిస్టును కూడా ఇతడే వదిలేసి ఉంటాడని ఇతనికి అనుమానం. అందువల్లే ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తున్నాడు. అతడు అంతకు ముందు చిట్ ఫండ్ కంపెనీలో మోసం చేశాడు. అదే కాదు, ఇప్పుడు రీసెంట్ గా రియల్ ఎస్టేట్ కంపెనీలో మోసం చేశాడనేది ఈ ప్రాసిక్యూటర్ కు తెలియవచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురుతో ఏం చెప్తున్నాడంటే, నేను అతని దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తాను. ఆ టైంలో మీరు అతని ఇంటికి వెళ్లి ఒరిజినల్ లిస్ట్ ఉందా చూడండి అని చెప్పాడు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ మోసం గురించి స్టేషన్ లో అడుగుతున్నాడు. అయ్యయ్యో, ఆ తప్పు నేను చేయలేదండి, వేరే ఎవడో ఒకడే నన్ను మోసం చేశాడండి ఇలా అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఒక టెండర్ వేయడం కోసం ఒక చోటుకి ఈ మేనేజర్ వెళ్ళాడు. అక్కడ చాలా అమాయకంగా ఉన్న ఒక తాతను ఈ మేనేజర్ చూశాడు. అరెరే, వీడు చూడ్డానికే చాలా అమాయకుల్లా ఉన్నాడే, వీడికి నామం పెట్టాలని ఈ మేనేజర్ అనుకున్నాడు. ఆ తాత వచ్చేటప్పుడు కావాలనే చాలా క్యాజువల్ గా ఢీకొట్టాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న పేపర్స్ అన్ని కింద పడేలా చేసి ఆ తాతను చూసేలా చేశాడు. చాలా విలువైన స్థలాన్ని చాలా తక్కువకు అమ్ముతున్నట్లు ఆ పేపర్లలో ఇతని దగ్గర ఉంది. అప్పుడు ఆ తాత ఈ ల్యాండ్ నేను కొంటాను అని చెప్పాడు. కానీ ఇవ్వడానికి ఇతని దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు. యుఎస్ లో ఉన్న అతని వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిని అమ్మి ఒక 5 కోట్లు మాత్రం ఇతడు బ్యాంకులో పెట్టుకున్నాడు. కానీ తాతకు బ్యాంకులో 1 కోటి రూపాయలు అప్పు ఉండడం వల్ల ఆ డబ్బు ఇస్తేనే ఈ 5 కోట్లు ఇస్తామని బ్యాంకు వాళ్ళు చెప్పారు. సరే కొంచెం వెయిట్ చేయండి, నేను తర్వాత కొంటాను అని తాత చెప్పాడు. అప్పుడు ఆ మేనేజర్, అయ్యయ్యో మేము అస్సలు వెయిట్ చేయలేం, ఎవరైనా కొనడానికి వస్తే వాళ్లకు అమ్మేస్తాం అంటుంటాడు. అప్పుడు సరే అయితే మీ ఇష్టం అని తాత వెళ్ళిపోతున్నాడు. ఓ మై గాడ్, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోంది అని మేనేజర్ భయపడిపోయాడు. తాత కాసేపు నిలబడండి, ఏంటి ప్రతిదానికి ఇంత కోప్పడుతున్నారు? ఇప్పుడు ఏంటి, బ్యాంకులో 1 కోటి రూపాయలు ఇస్తే 5 కోట్లు వస్తాయి కదా, నేనే ఆ డబ్బును ఇస్తానని మేనేజర్ తాతకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్లారు. డబ్బు ఇవ్వడం పూర్తి కాగానే ఆ 1 కోటి రూపాయలను తాత బ్యాంకులో కట్టాడు. ఆ తర్వాత బాత్రూమ్ కు వెళ్ళొస్తానని టాయిలెట్ కి వెళ్ళాడు. తాత వెనకే ఈ మేనేజర్ కూడా బాత్రూమ్ కు వెళ్తున్నాడు. చాలా సేపు బయటే వెయిట్ చేశాడు ఈ మేనేజర్, కానీ లోపలికి వెళ్లిన తాత చాలా సేపు అయినా రాలేదు. ఎంతసేపు అయినా తాత బయటకు రాలేదు. బాత్రూమ్ లోంచి తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదు. ఇంతకీ 1 కోటి రూపాయలు తీసుకుని ఆ తాత ఎక్కడికి వెళ్ళాడో ఏమో కానీ ఇతనికి తెలియట్లేదు. ఇదంతా మేనేజర్ ప్రాసిక్యూటర్ కు చెప్తుంటే ఈ ప్రాసిక్యూటర్ దగ్గర 3 దొంగలు పనిచేస్తుంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇంటికి వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో చూడమని చెప్పాడు కదా, కానీ వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళడానికి ముందే ఎవరో ఒకరు ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో రాబరీ చేశాడు. ఇదంతా తెలుసుకున్న ప్రాసిక్యూటర్ ఒకవేళ మేనేజర్ ను మోసం చేసిన ఆ తాత ఇదంతా చేసి ఉంటాడేమో అని సందేహపడ్డాడు. బ్యాంక్ లో జరిగిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చూశాడు. తాత బాత్రూమ్ లోకి వెళ్ళాడు, అతడు తిరిగి రాలేదు.
తెలియదు. అదే టైంలో బ్యాంక్ లోపలికి వెళ్ళని ఇంకొక అతడు క్యాప్ పెట్టుకుని బయటకు వస్తున్నాడు. అందువల్ల ఇతడే ఆ తాత అయి ఉంటాడని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇంతకీ అతడు ఎవర్రా అని చూస్తే 8 ఏళ్ల క్రితం చూసామే అతడే హీరో. హీరోని చూడగానే జోకరు బాగా అరుస్తున్నాడు. అయ్యయ్యో వీడు పక్కా చోరు కదండి, వీడి వల్లే నేను 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్నా అని బాగా తిడుతున్నాడు. ఇక తీరా చూస్తే హీరోనే ఆ తాత వేషం వేసుకుని మేనేజర్ ను మోసం చేశాడు. ఈ విషయం అంతా అందరికి తెలిసిపోయింది. హీరో కార్ ద్వారా అతడెవరు, అతని అడ్రస్ ఏంటి తెలుసుకోవడానికి ఈ ప్రాసిక్యూటర్ ప్రయత్నించాడు. అన్ని వివరాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు హీరోను పట్టుకుందామని అతని కారును ప్రాసిక్యూటర్ చెక్ చేస్తున్నాడు. ఎలాగోలా చేసి హీరో కారును తన కారుతో ఢీకొట్టాడు. మైకంలో ఉన్న హీరోను ఒక చోటుకి ఈ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లాడు. రే ఎందుకురా తాత వేషం వేసుకుని ఆ మేనేజర్ ను మోసం చేశావు అని అడుగుతున్నాడు. మేనేజర్ లేని టైంలో అతని ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా ప్రయత్నించావు, అసలు కారణం ఏంట్రా అని అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, నా ఉద్దేశం మేనేజర్ ను మోసం చేయడం కాదు. మేనేజర్ విలన్ యొక్క మనిషి. మేనేజర్ ను మోసం చేస్తే దాచుకున్న ఆ విలన్ బయటకు వస్తాడు. అతన్ని చూడాలనే నేను ఇదంతా చేశానని హీరో చెప్తున్నాడు. ఏంట్రా మా దగ్గర పరాచకాలు ఆడుతున్నావా? వాడు ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు కదరా అంటున్నాడు. అతడు చనిపోయాడని మీకెవరు చెప్పారు? 4 ఏళ్ల క్రితం థాయిలాండ్ లో నేను అతన్ని చూశాను. విలన్ యొక్క మనిషిని నేను ఫాలో అవుతూ అతని దగ్గరికి వెళ్లి చూశాను. ఆ టైంలో విలన్ యొక్క మనుషులకు నేను దొరికిపోవడం వల్ల విలన్ ను ఆ టైంలో చంపలేకపోయాను. ఇప్పుడు గాని నేను తప్పించుకుంటేనే ఆ విలన్ ను చంపగలను అంటున్నాడు. వాళ్ళకి ఏదేదో అబద్ధం చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని వచ్చినట్లు హీరో చెప్తున్నాడు. హీరో ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా చేసి విలన్ ను చంపాలనేదే. విలన్ ప్రాణాలతో ఉన్నాడంటే ఈ ప్రాసిక్యూటర్ అస్సలు నమ్మలేదు. కానీ హీరో ఇంత చెప్తున్నాడే, వీడు చెప్పినట్లుగా నిజంగానే విలన్ ప్రాణాలతో ఉండి ఉంటే నాకు నా హైయర్ అఫీషియల్స్ కు సమస్య వస్తుందని అనుకుంటాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ నువ్వు మాట్లాడకుండా మా టీమ్ లో చేరిపో, మనం అందరం కలిసే విలన్ ను పట్టుకుందామని చెప్తుంటాడు. అప్పుడు హీరో నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో అది మాత్రమే మీరు చేయాలి, విలన్ దొరికితే నా చేతులతోనే అతన్ని చంపుతా అని ఒక డిమాండ్ పెట్టాడు. ఇప్పుడు ఒక ప్లాన్ కూడా వేశాడు. అదేంటంటే మేనేజర్ ను అరెస్ట్ చేసి ఒక సెల్ లో పెట్టారు కదా, ఈ స్టేషన్ కే హీరో జోకర్ డబ్బుకు సంబంధించిన ఏదో ఒక విషయంలో ఫ్రాడ్ చేసి వీళ్ళు దొరికిపోయినట్లు జైల్లో వేశారు. డబ్బు కోసమే చాలా కొట్టుకుని వీళ్ళు జైలుకు వచ్చినట్లు మేనేజర్ కు తెలిసేలా సీన్ క్రియేట్ చేశారు. హీరోను ఒక సెల్లో ఇంకో సెల్లో జోకర్ ను పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న ఈ నాటకంలో హీరో ఒక పెద్ద కంపెనీ యొక్క సీఈఓ యొక్క డబ్బును అతని దగ్గర పనిచేస్తున్న ఈ జోకర్ దొంగిలించాడు. అందువల్లే వీళ్ళిద్దరు ఇప్పుడు స్టేషన్ కు వచ్చారు. అప్పుడు వేరే సెల్లో ఉన్న జోకర్ హీరోను చూస్తూ సార్ నన్ను క్షమించండి, దయచేసి నన్ను మీరు క్షమించండి, ఇకపై నేను మీ డబ్బును దొంగిలించను, నన్ను చేర్చుకోండి అంటుంటాడు. కావాలంటే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోల్పోయిన డబ్బును మళ్ళీ పొందుదాం అంటుంటాడు. ఈ మాటలన్నీ కూడా ఇంతకు ముందే ఇతనికి హీరో చెప్పాడు. ఆ తర్వాత మేనేజర్ ను హీరోను స్టేషన్ నుంచి రిలీజ్ చేశారు. అప్పుడు మేనేజర్ హీరో యొక్క క్యాసినో వచ్చాడు. అదేంటంటే ఎలాగూ ఇతడు వస్తాడని చెప్పే వాళ్ళు క్యాసినో లాగా ఇతని కంపెనీని రెడీ చేశారు. ఇంతకు ముందు కావాలనే తాత నుండి కొట్టి ఈ మేనేజర్ పరిచయం చేసుకుంటాడు కదా, అలాగే ఇప్పుడు హీరో కూడా అనుకోకుండా అతన్ని ఢీ కొట్టినట్టు ఢీ కొట్టాడు. ఇప్పుడు పరిచయం చేసుకున్నాడు. తాత హీరో ఇద్దరు కూడా ఒక్కరే, కానీ ఆ విషయం మేనేజర్ కు తెలియదు. ఇంకో వైపు మేనేజర్ ఇంటికి వెళ్లిన లాఫర్ అతన్ని ప్రతి క్షణం వాచ్ చేసేలా ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశారు. మరుసటి రోజు మేనేజర్ హీరో యొక్క కంపెనీకి వెళ్ళాడు. ఈ కంపెనీ కూడా ఒక సెటప్పే. ఇంతకు ముందు సెల్ లో మీరు ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడారు కదా, కావాలంటే ఆ బిజినెస్ ను మీరు నేను ఇద్దరం కలిసి చేద్దామా అని మేనేజర్ అంటున్నాడు. లేదు రియల్ ఎస్టేట్ లో నేను చాలా మోసం చేశాను, ఇప్పటి వరకు చూస్తే అది చేయడం నాకు ఇష్టం లేదని హీరో అంటున్నాడు. దీనికంటే బెస్ట్ బిజినెస్ ఐడియా నా దగ్గర ఉంది. అదేంటంటే మనీ లాండరింగ్. బ్లాక్ మనీని వైట్ గా మారిస్తే మనకంటూ కొంత కమిషన్ దొరుకుతుంది. ఈ బిజినెస్ చేయడానికి నాకు ఒక పార్ట్నర్ అవసరపడుతున్నారు. పార్ట్నర్ 1 కోటి రూపాయలు ఇస్తే నేను అందులో చేర్చుకుంటాను, కానీ కరెక్ట్ పార్ట్నర్ నాకు దొరకలేదు అని హీరో అంటున్నాడు. హీరో చెప్పేదంతా కూడా ఈ మేనేజర్ నమ్ముతున్నాడు. సార్ ఏంటి సార్ పక్కనే నన్ను పెట్టుకుని మీరేం మాటలు మాట్లాడుతున్నారు, నేనే మీకు ఆ డబ్బుని ఇస్తా అంటాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ మేనేజర్ అతనికి ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరికీ ఫోన్ చేసి 1 కోటి రూపాయలు కావాలని అడుగుతున్నాడు. ఇతడు ఎవరెవరికి కాల్ చేస్తున్నారనేది ఒక చోట కూర్చుని ప్రాసిక్యూటర్ హీరో ఇద్దరు గమనిస్తున్నారు. చాలా మందిని అడిగినా కూడా డబ్బు దొరకలేదు. ఇక అతడు థాయిలాండ్ లో ఉన్న ఎవరికో కాల్ చేశాడు. థాయిలాండ్ కే కాల్ చేస్తున్నాడు అనేది ఇతని ఫోన్ లో ఉన్న GPS ద్వారా వీళ్ళు గుర్తించారు. ఇంతకీ ఇతడు ఎవరితో మాట్లాడుతున్నాడని చూస్తే చనిపోయాడని అనుకుంటున్నారే, విలన్ అతనితో మాట్లాడుతున్నాడు.
అతని గొంతు ఫోన్ లో వినిపిస్తోంది. ఆ గొంతును బట్టే హీరో ఏం చెప్తున్నాడంటే ఇది ఆ విలన్ యొక్క గొంతే. దీన్ని బట్టి చూస్తే విలన్ ప్రాణాలతో ఉన్నాడనే విషయం వీళ్ళకి తెలిసిపోయింది. మనీ లాండరింగ్ సంబంధించిన విషయం మొత్తం చెప్పి విలన్ ను ఈ మేనేజర్ ₹1,00,00,000 అడుగుతాడు. అప్పుడు అతడేం చెప్పాడంటే అంత త్వరగా ఈజీగా నేనెవరిని నమ్మను, కావాలంటే నేను ఒక మనిషిని పంపుతాను, అతడు హీరోని చూసి కన్ఫర్మ్ చేస్తేనే డబ్బు ఇస్తానని ఆ విలన్ చెప్పాడు. అంతేకాదు ఒక మనిషిని కూడా పంపాడు. ఇప్పుడు ఒకడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు కదా, అందువల్ల అతన్ని మనం బాండ్ అని పిలుచుకుందాం. అలా వచ్చిన బాండ్ ను హీరో క్యాసినోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి చూస్తే వీళ్ళ దగ్గర డబ్బు కట్టలు కట్టలుగా వస్తున్నట్లు వీళ్ళు సీనేస్తుంటారు. ఇదంతా కూడా బాండ్ గమనిస్తున్నాడు. చివరగా బాండ్ ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లిన హీరో అక్కడ కట్టలు కట్టలుగా ఉన్న డబ్బులను చూపించాడు. ఇదేనండి మేము చేస్తున్న బిజినెస్, దీని పేరే మనీ లాండరింగ్. ₹1,00,00,000 పెడితే సంవత్సరంలో 80 కోట్లు వస్తాయని హీరో చెప్తున్నాడు. అప్పుడు బాండ్ అగ్రిమెంట్ పేపర్ తీసుకుని అంతా చదువుతున్నాడు. అప్పుడే హీరోకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. పర్వాలేదే, మిగతా వాళ్ళను మోసం చేయడానికి అన్ని కూడా ఈ అగ్రిమెంట్ లో ఉన్నాయి. అతడు హీరో మోసం గురించి తెలుసుకున్నట్లే మాట్లాడుతున్నాడు. ఆ మాట వినగానే అంతా భయపడిపోయారు. ఈ బాండ్ కు సందేహం కలగడానికి ముఖ్య విషయం ఏంటంటే ₹1,00,00,000 పెడితే 6 నెలల్లో 80 కోట్లు వస్తాయని చెప్తున్నావు. అంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే బిజినెస్ ఇది. కానీ కేవలం ₹1,00,00,000 నువ్వు పార్ట్నర్షిప్ గా తీసుకుంటున్నావంటే నువ్వే ఒంటరిగా చేసుకోవచ్చు కదా అని ఆ బాండ్ సందేహపడుతున్నాడు. కానీ హీరో పొగరుగా మీలాంటి వాళ్ళని ఇందులో పార్ట్నర్ గా చేసుకోవాలని చూశాను చూడు, అదే నా తప్పు అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మీకు ఇబ్బందిగా ఉంటే చేరొద్దు అన్నట్లు ఒరిజినల్ ఓనర్ లాగే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నేరుగా ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్లి కలిశాడు. రేయ్, నీ పార్ట్నర్ నువ్వు వచ్చేసావు, అతనితో ఏదైనా మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు కదరా అని జోకర్ అంటున్నాడు. రే, ఇప్పుడు గానీ మనం అతన్ని బతిమిలాడామనుకో అతనికి ఇంకా డౌట్ వస్తుంది, అందుకే నేను ఇలా పొగరుగా మాట్లాడి బయటకు వచ్చాను రా అంటుంటాడు. కొన్ని రోజులు ఆగు, వాడే మన దగ్గరకు వస్తాడు అని హీరో అంటున్నాడు. అప్పటి వరకు మనమేం ఊరికే ఉండం, బాండ్ ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మొత్తం చెక్ చేద్దాం. దానికోసం బాండ్ యొక్క రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేయాలని హీరో డిసైడ్ చేశాడు. ఆ ప్లాన్ ను అమలు చేయడం కోసం వైటీ ఉంటుంది కదా, ఈమెను బాండ్ తో కొంచెం క్లోజ్ గా మెలగమని చెప్పారు. ఆమె కూడా బార్ లో ఉన్న బాండ్ దగ్గరికి వెళ్ళింది. మందు గిందు పోషిస్తూ అతనితో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తోంది. ఇతడు ఎక్కడ ఉన్న టైంలో ఆ లాఫర్ ఉంటాడు కదా, అతడు బాండ్ యొక్క రూమ్ కు వెళ్లి సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఇప్పుడు హీరో అనుకున్నట్లుగానే ప్లాన్ అంతా ముగిసింది. ఆ తర్వాత హీరో ప్రాసిక్యూటర్ తో ఏం చెప్పాడంటే ఒక ఫేక్ వార్తను ప్రచారం చేయండి అని చెప్పాడు. అదేంటంటే కొన్నేళ్ల క్రితం విలన్ చనిపోయాడు కదా, అతను ఇంకా చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు, అతన్ని ఒక అతడు చూశాడని న్యూస్ ను టెలికాస్ట్ చేయించండి అని చెప్పాడు. ఈ న్యూస్ చూసిన బాండ్ తప్పకుండా విలన్ కు కాల్ చేస్తాడు. ఈ గ్యాప్ లో నేను ఒంటరిగా థాయిలాండ్ కు వెళ్లి అక్కడ విలన్ ను కనిపెట్టొచ్చా అని చూస్తా అన్నాడు. ఆ తర్వాత జోకర్ ప్రాసిక్యూటర్ ను విడిగా పిలిచి ఇదిగో చూడండి, హీరో యొక్క నడవడికే సరిగా లేదు, అతడు ఎప్పుడైనా మనల్ని మోసం చేసే ఛాన్స్ ఉంది, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని ప్రాసిక్యూటర్ ను అలర్ట్ చేశాడు. అదంతా మాకు తెలుసులే, నువ్వు మూసుకొని కూర్చోరా అంటాడు. మరుసటి రోజు హీరో ప్లాన్ చేసినట్లుగానే టీవీలో ఒక న్యూస్ టెలికాస్ట్ అయింది. ఈ న్యూస్ ను బాండ్ చూస్తున్నాడు. ఈ న్యూస్ చూడగానే బాండ్ భయపడిపోయాడు. వెంటనే విలన్ కు కాల్ చేశాడు. ఇతని ఇంట్లో కెమెరాలు మైకులు సెట్ చేశారు కదా, బాండ్ ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అంతా వింటున్నారు. బాండ్ ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో అటువైపు ఉన్నది విలనే అనేది ప్రాసిక్యూటర్ కు తెలిసిపోయింది. ఇప్పుడే అందరికి ఒక ట్విస్ట్ అయిపోయింది. ఆ న్యూస్ చూసారా అని బాండ్ విలన్ అడిగాడు. న్యూసే కదా, అదంతా తర్వాత చూసుకుందాం, నేను ఇక్కడే ఉన్నాను, నన్నొచ్చు కలువు అని అతడు కొరియాలో ఉన్నట్లు చెప్పాడు. ఏంటి కొరియాలోనా? ఇతన్ని వెతుక్కుంటూ ఒకతడు థాయిలాండ్ కు వెళ్ళాడే, కానీ విలన్ ఏమో కొరియాలో ఉన్నాడు. ఇక వదలనే వదలకూడదు అని బాండ్ ఉన్న చోటుకి ప్రాసిక్యూటర్ జోకర్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇంకోవైపు బాండ్ వెనకే వైటీ ఫాలో అవుతూ అతడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని అంతా చెప్తోంది. బాండ్ విలన్ ను ఒక చోట మీట్ అయ్యి మాట్లాడుతున్నాడు. అక్కడికి జోకర్ ప్రాసిక్యూటర్ పిచ్చి పట్టినట్లు వచ్చేశారు. కానీ వాళ్ళు ఇక్కడికి రాకముందే అక్కడ నుంచి కేబుల్ కార్ లో విలన్ ఎస్కేప్ అవుతున్నాడు. ప్రాసిక్యూటర్ విలన్ ను పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాడు, కానీ పట్టుకోలేకపోయాడు. అతని ఫేస్ మాత్రం చూశాడు. కేబుల్ కార్ లో విలన్ వెళ్తుంటే ప్రాసిక్యూటర్ చూస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, చేతి కందింది నోరు కందకుండా పోయిందే అని బాధపడుతుంటాడు. ఆ తర్వాత వీళ్ళంతా వారి లొకేషన్ కు వెళ్లారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ అయింది. ప్రాసిక్యూటర్ కు అతని మనిషి ఒకతడు కాల్ చేసి థాయిలాండ్ కు హీరో వెళ్తున్నట్లు చెప్పాడు కదా, అతడు థాయిలాండ్ కు వెళ్ళనే లేదు, కొరియాకు వెళ్లి అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ ను కలిసి అతని దగ్గర ఎవరెవరైతే విలన్ తప్పించుకోవడానికి హెల్ప్ చేశారో దానికి సంబంధించిన ఒరిజినల్ లిస్ట్ ను అడుగుతున్నాడన్న విషయం ప్రాసిక్యూటర్
ప్రాసిక్యూటర్ యొక్క వ్యక్తి ప్రాసిక్యూటర్ కు చెప్పాడు. థాయిలాండ్ కు వెళ్తున్నా అని మనతో చెప్పి వీడెందుకు కొరియాకు వెళ్లి ఆ ఒరిజినల్ లిస్ట్ అడుగుతున్నాడు, అసలు ఏం జరుగుతోంది అని ప్రాసిక్యూటర్ కి ఏం అర్థం కాలేదు. మొదట హీరో ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి అని మొత్తం వెతుంటాడు. అదే టైంలో హీరో యొక్క నాన్న 8 ఏళ్ల క్రితం చనిపోయాడు కదా, ఆ విషయం తెలిసింది. ఇప్పుడే ప్రాసిక్యూటర్ కు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు ట్విస్ట్ ఏం రివీల్ చేశారంటే, అంకుల్ చనిపోవడానికి ముందు అంకుల్ యొక్క హయ్యర్ అఫీషియల్ అయిన మొదట్లో చూసుకున్నామే ఒక ఆఫీసర్, అతడు అంకుల్ ను పిలిచాడు. విలన్ కోసం ఒక ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయమని చెప్పాడు. అప్పుడు అంకుల్ ఇది కుదరదండి, ఇక నేను ఈ పనులు మానేస్తున్నా అని చెప్పాడు. కానీ అప్పుడు ఆ హయ్యర్ అఫీషియల్ అసలు ఒప్పుకోలేదు. నువ్వు చేసే తీరాలి అని తొందర పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే చోట ప్రాసిక్యూటర్ కూడా ఉన్నాడు. ఇతడు కూడా విలన్ యొక్క మనిషే. దీనికంటే హైలైట్ విషయం ఏంటంటే అంకుల్ విలన్ కు పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత అంకుల్ ను చూస్తూ అతడు వెకిలిగా నవ్వాడు కదా, అప్పుడు అక్కడే ఉన్న ప్రాసిక్యూటర్ ఈ అంకుల్ ఈ విషయం బయటకు చెప్పకూడదని అంకుల్ ను హత్య చేసింది ఈ ప్రాసిక్యూటరే. అతని యొక్క మనుషుల సాయంతో చంపేశాడు. అప్పుడు విలన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అంకుల్ యొక్క చావుకు కారణం ప్రాసిక్యూటరే. ఇప్పుడు అంకుల్ యొక్క కొడుకు హీరో అనేది ప్రాసిక్యూటర్ కు తెలిసిపోయింది. కానీ ఆ విషయం తెలిసినట్లు హీరో దగ్గర చూపించుకోలేదు. ఎందుకంటే హీరో ద్వారానే అతడు విలన్ ను పట్టుకోగలడు. బాండ్ తో మాట్లాడేది హీరో ఒక్కడు మాత్రమే కదా. వెంటనే హీరోకు కాల్ చేశాడు. హీరో థాయిలాండ్ లో లేడు, కొరియాలోనే ఉన్నాడనే విషయం ఇతనికి తెలుసు. కానీ అది కూడా తెలిసినట్లు చూపించుకోలేదు. ఏంటయ్యా థాయిలాండ్ నుంచి బయలుదేరావా, త్వరగా బయలుదేరు. కొంచెం సేపటి క్రితమే విలను ఆ బాండ్ ఇద్దరు మీట్ అయ్యారు. వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ ఆదివారం వాళ్ళు వేరే చోట ఎక్కడో కలుసుకోబోతున్నారన్నట్టు నాకు తెలిసింది అంటాడు. వాళ్ళను నువ్వు చూసినప్పుడు ఇదిగో గన్ను, దీంతో కాల్చు అని ఒక గన్ ఇచ్చాడు. హీరో ఆ గన్ తీసుకుని వెళ్లిన తర్వాత జోకర్ ను పిలిచిన ప్రాసిక్యూటర్ అతని చేతికి ఒక గన్ ఇచ్చాడు. విలన్ ను హీరో చంపేసిన తర్వాత నువ్వు హీరోను చంపు అని అతనికి చెప్పాడు. నెక్స్ట్ ఆదివారం వచ్చింది. విలన్ ను మీట్ అవ్వడానికి ఈ బాండ్ వెళ్తున్నాడు. బాండ్ వెనకే హీరో జోకర్ ఫాలో అయ్యారు. ఒక హోటల్ యొక్క బేస్మెంట్ కు అతడు వెళ్ళాడు. వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. బాండ్ విలన్ ఏం మాట్లాడుకుంటున్నారో ఆల్రెడీ బాండ్ యొక్క ఫోన్ లో ఒక మైక్ పెట్టారు. అది ఆ బిల్డింగ్ బయట ఉండి ప్రాసిక్యూటర్ ఆ లాఫర్ వింటున్నారు. రూమ్ లో ఉన్న విలన్ బాండ్ తో ఏమంటున్నాడంటే, మనీ లాండరింగ్ ఒకటి చేస్తున్నాడని చెప్పావు కదా, నేను ఊరును వదిలేసి ఏదో ఒక చోట దాచుకోబోతున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే 300 కోట్లు బ్లాక్ మనీ అతనికిచ్చి అది వైట్ మనీగా మార్చు అని విలన్ బాండ్ తో చెప్పినట్లు వీళ్ళు వింటున్నారు. ఆ మాట వినగానే ఈ ప్రాసిక్యూటర్ కు ఆశ కలిగింది. ఏంటి 300 కోట్ల? మొదట ఆ విలన్ ను చంపడానికి ముందు ఆ 300 కోట్లు కొట్టేయాలని అనుకుంటున్నాడు. వెంటనే హీరోకు విలన్ ను చంపొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కానీ హీరో వినేటట్టు లేడు. రూమ్ నుంచి వాళ్ళు బయటకు రాగానే నేను విలన్ ను చంపుతా అని అంటున్నాడు. కానీ హీరోతో పాటే జోకర్ అని ఒకటి ఉన్నాడు కదా, వాడు ఊరికే ఉంటాడా? అతడు ప్రాసిక్యూటర్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అప్పుడు హీరోను కొట్టు అనగానే అతడు కూడా కొట్టాడు. హీరో మైకంలో పడ్డాడు. సీన్ కట్ చేస్తే ప్రాసిక్యూటర్ ఆ ఊరి యొక్క కౌన్సిలర్ మీట్ అయ్యారు. ఇంకొన్ని నెలలో అతడు ఆ ఊరికి మేయర్ కాబోతున్నాడు. అతన్ని మీట్ అయ్యి ఇంకొంచెం సేపట్లో 300 కోట్లు చేతులు మారబోతున్నాయి, అదంతా చేసేది విలనే అని చెప్పాడు. ఈ కౌన్సిలర్ కూడా 8 ఏళ్ల క్రితం విలన్ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు. ఏంటి 300 కోట్ల? ఓహో సూపర్, ఎలాగైనా వాటిని కొట్టే అని చెప్తున్నాడు. నువ్వు గానీ ఆ 300 కోట్లు కొట్టేశావని అనుకో, నేను ప్రెసిడెంట్ అయ్యాక నా ఇలాకాలో నీకో ఇలాకా ఇస్తా అంటాడు. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ అక్కడి నుంచి బయలుదేరి తన స్పాట్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ప్రాసిక్యూటర్ ను హీరో బాగా తిడుతున్నాడు. మీతో పాటు ఉంటే నేను విలన్ ను చంపలేను, నేను ఒంటరిగా వెళ్లి విలన్ ను చంపుకుంటాను, మీ అవసరం నాకు అవసరమే లేదు అంటున్నాడు. నేను వెళ్తున్నా అని బయలుదేరుతుంటే, ఏంటయ్యా నీ పట్ల నువ్వు వెళ్ళిపోతున్నావు, అలా వెళ్తే నువ్వు వెతుకుతున్న ఒరిజినల్ లిస్ట్ నీకెలా దొరుకుతుంది అంటాడు. నువ్వు థాయిలాండ్ కు వెళ్లకుండా కొరియాలోనే ఉండి విలన్ కు ఎవరెవరు హెల్ప్ చేశారో అని ఒరిజినల్ లిస్ట్ ను వెతుకుతున్నావు అనేది నాకు తెలుసు. ఆ లిస్ట్ నా దగ్గరే ఉంది. నువ్వు 300 కోట్లు కొట్టేయడానికి నాకు హెల్ప్ చేస్తే ఆ ఒరిజినల్ లిస్ట్ నీకు ఇస్తా అని ప్రాసిక్యూటర్ చెప్తున్నాడు. అప్పుడు హీరోకు వేరే దారి లేదు. అందువల్ల ప్రాసిక్యూటర్ యొక్క ప్లాన్ కు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బాండ్ మీట్ అయ్యాడు. ఇంతకు ముందు సారి హీరోను సందేహపడుతున్నట్లు బాండ్ మాట్లాడాడు కదా, కానీ ఈసారి బాండ్ తో హీరో మాట్లాడేటప్పుడు కొంచెం పొగరుగానే మాట్లాడుతున్నాడు. మొదట బాండ్ ₹1,00,00,000 సంబంధించిన డీడీ తీసుకెళ్లి హీరోకి ఇచ్చాడు. దాన్ని వైట్ మనీగా మార్చమని అంటాడు. ఏంటి కోట్లలో వైట్ మనీగా మారుస్తాను నేను, నువ్వేమో ₹1,00,00,000 ఇచ్చి మార్చమని అంటున్నావు, నాతో పరాచికాలు ఆడుతున్నావా అంటుంటాడు. సరే మీరు ఎంతైతే మారుస్తారో చెప్పండి అని బాండ్ హీరోని అడుగుతున్నాడు. నువ్వెంత ఇవ్వగలవో అది చెప్పు మొదట అంటాడు హీరో. సరే నాకు ఒక 300 కోట్లు మార్చివ్వాలి, దానికి శాంపిల్ గా 30 కోట్లు
మార్చివ్వు అని ఇచ్చాడు. ఆ 30 కోట్లకు సంబంధించిన డీడీని హీరోకి ఇచ్చాడు. వెంటనే హీరో ప్రాసిక్యూటర్ ఉన్న రూమ్ కు వెళ్ళాడు. ఇదే సరైన టైం అని హీరో ఒకటి అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, నేను కంటితో సైగ చేస్తే చాలు ఇప్పుడు 300 కోట్లు వస్తాయి. ఆ 300 కోట్లలో నాకు సగం కావాలని హీరో అడుగుతున్నాడు. అదంతా కుదరదు, నీకు 30%, ఆ తర్వాత నువ్వు అడిగిన లిస్ట్ ఇస్తా అని ఆ ప్రాసిక్యూటర్ అంటున్నాడు. ఏంటి 30%? అది నాకు అవసరం లేదులే, ఈ లిస్ట్ మాత్రం చాలే అంటాడు హీరో. ఆ తర్వాత బాండును కలిసి సరే మీరు అన్న డీల్ కు ఓకే, మొదట ఈ 30 కోట్లు మార్చిస్తానని చెప్పాడు. కానీ దీనికి 3 రోజులు పడుతుంది. ఈ డబ్బు మీ చేతికి అందిన తర్వాత మిగతా డబ్బును మీరు ఇవ్వచ్చు అని చెప్పాడు. ఇప్పుడు బాండు 30 కోట్లకు సంబంధించిన డీడీస్ ఇచ్చాడు కదా, అవి తీసుకెళ్లి ప్రాసిక్యూటర్ కు హీరో ఇచ్చాడు. అప్పుడు ఆ ప్రాసిక్యూటర్ తను చెప్పినట్లుగానే లిస్ట్ తీసి హీరోకి ఇచ్చాడు. ఆ లిస్ట్ లో పూర్తిగా పేర్లు లేవు, కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. పెద్ద పెద్ద తలకాయల పేర్లు అందులో లేవు. అవన్నీ ఎక్కడా అని హీరో అడుగుతుంటే, నువ్వు ఇచ్చిన 30 కోట్లకు ఇంతే వస్తుంది, మిగతా డబ్బులు కూడా రాని, ఆ తర్వాత నువ్వు అనుకున్నదంతా ఇచ్చేస్తానులే అంటాడు. ఇప్పుడే హీరో అందరికి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇతనికి వచ్చిన లిస్ట్ తీసుకెళ్లి ఆ రిపోర్టర్ కి ఇచ్చాడు. అతడు దాన్ని పేపర్ లో పబ్లిష్ చేశాడు. ఎవరెవరు ఉన్నారనేది రాయలేదు, కానీ అతనికి సాయం చేసిన వాళ్ళ లిస్ట్ మాకు బయటకు వచ్చింది, త్వరలోనే బయట పెడతామని రాశాడు. ఈ న్యూస్ చూడగానే పెద్ద పెద్ద తలకాయలు భయపడిపోయాయి. ప్రాసిక్యూటర్ దగ్గరే ఆ లిస్టు ఉందనేది అందరికీ తెలుసు. అతడే ఇలా చేసి ఉంటాడని హయ్యర్ ఆఫీసర్స్ అంతా అతని దగ్గరికి వచ్చి పిచ్చ తిట్టుడు తిట్టాడు. కానీ తిరిగి ప్రాసిక్యూటర్ కోప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు తన కోపం హీరోపై చూపిస్తే ఆ 300 కోట్లు కొట్టేయలేడు కదా. హీరో యొక్క హెల్ప్ ఇతనికి అవసరం, అందువల్ల పంటి బిగువన భరిస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రూప్ కు ఒక ఇబ్బంది ఎదురైంది. విలన్ కు ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి సంబంధించిన లిస్టు బయటకు వచ్చింది అని ఒక న్యూస్ వచ్చింది కదా. అది చూసి బాండ్ అప్స్కాండ్ అయ్యాడు. అప్స్కాండ్ లో ఉన్న ఆ బాండ్ హీరోకు ఫోన్ చేసి 3 రోజుల్లో నాకు 30 కోట్లు ఇస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు నాకు వెంటనే డబ్బు కావాలి. ఆ డబ్బు గాని మీరు నాకు ఇస్తే ఆ తర్వాత 270 కోట్లకు సంబంధించిన డీడీలు నేను మీకు ఇస్తాను, త్వరగా అరేంజ్ చేయండి అని చెప్పాడు. అతడు ఇచ్చిన డీడీలు మార్చాలంటే 3 రోజులు పడుతుంది. ఆ లోపే 30 కోట్లు అతనికి ఇవ్వాలంటే వీళ్ళ యొక్క పర్సనల్ డబ్బు ఇవ్వాలి. అందువల్ల ప్రాసిక్యూటర్ హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి 30 కోట్ల డబ్బు అడుగుతున్నాడు. అతడు అప్పుగా అడగలేదు, మీరు చేసిన తప్పును దాయడానికి నేను ప్రయత్నిస్తున్నాను కదా, అందువల్ల డబ్బు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు వీళ్ళు పొగరుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రాసిక్యూటర్ కు కోపం వచ్చి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ లిస్ట్ గాని బయటికి వచ్చిందనుకో మీ ప్యాంట్లు పగిలిపోతాయి, అందువల్ల నాకు కోపం వచ్చేలా చేయకండి, మర్యాదగా ఆ డబ్బు ఇవ్వనరా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇతని మనుషులతో మేనేజర్ ను కిడ్నాప్ చేశాడు. అతన్ని కారులోనే ఖతం చేద్దామని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఫేక్ లిస్ట్ ను మొట్టమొదటిసారిగా స్ప్రెడ్ చేసిందే ఇతడు గాని అది స్ప్రెడ్ చేసి ఉండకపోతే ఇంత సమస్య వచ్చేదే కాదు. ప్రాసిక్యూటర్ తన పాటన తన పని చేసుకునేవాడు. అయ్యయ్యో నన్ను మాత్రం చంపకండి, నేను అన్ని నిజాలు చెప్తా అంటున్నాడు ఆ మేనేజర్. అప్పుడు బయటకు వచ్చిన మేనేజర్ అతి పెద్ద ట్విస్ట్ ను విప్పాడు. ఈ లిస్ట్ ను నేను స్ప్రెడ్ చేయలేదండి, నన్ను ఒకడు మోసం చేసినట్లు చెప్పానే, అతడే నాకు డబ్బిచ్చి ఇలాంటి ఒక ఫేక్ లిస్ట్ ను స్ప్రెడ్ చేయమని చెప్పాడు, అందువల్లే నేను అలా చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే అతడు నన్ను మోసం చేయలేదు, నేను అతన్ని మోసం చేయలేదు. రేపు ఎవరైనా పోలీసులు నన్ను పట్టుకుని విచారిస్తే మోసం చేసినట్లు నాటకం ఆడమని చెప్పాడు. ఆ తర్వాత నిన్ను జైల్లో వేస్తారు, నువ్వు బయటకు వచ్చాక డబ్బిస్తానని చెప్పాడు. అందువల్లే ఇదంతా చేశానని ప్రాసిక్యూటర్ తో మేనేజర్ చెప్పాడు. తాత వేషంలో ఉన్నది హీరోనే అనేది ప్రాసిక్యూటర్ కు తెలుసు, కానీ ఆ విషయం ఇప్పటి వరకు మేనేజర్ కు తెలియదు. అందువల్ల హీరోనే ఇలాంటి ఒక లిస్ట్ ను బయటకు తీసుకొచ్చి విలన్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. అందువల్లే ప్రాసిక్యూటర్ ఈ కేసు లోపలికి వచ్చాడు. ఇప్పుడు హీరో ప్రాసిక్యూటర్ ద్వారా విలన్ ను వెతుకుతున్నాడు. ఇదంతా కూడా హీరో యొక్క మాస్టర్ ప్లాన్. ఇదంతా ప్రాసిక్యూటర్ అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత బాండు 30 కోట్లు అడిగాడు కదా, ఆ డబ్బును రెడీ చేసిన ప్రాసిక్యూటర్ హీరోకు డబ్బు ఇచ్చి పంపుతున్నాడు. అప్పుడు హీరో వచ్చి కారులో డబ్బు ఉండడం చూశాడు. మిగతా 270 కోట్లకు సంబంధించిన డీడీలు ఉన్న ఆ బాక్స్ ను ఇతని కారులో పెట్టాడు. హీరో తీసుకొచ్చిన కారును బాండు తీసుకున్నాడు. బాండు తీసుకొచ్చిన కారును హీరో తీసుకెళ్లాడు. వెళ్లే ముందు 200 కోట్లకు సంబంధించిన డబ్బును మార్చి పెట్టండి, నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చి నన్ను కలవండి అని చెప్పాడు. డీడీలు ఉన్న సూట్ కేసు తీసుకొచ్చి హీరో ప్రాసిక్యూటర్ కి ఇచ్చాడు. ఇప్పుడు ప్రాసిక్యూటర్ నా చేతికి డీడీలు వచ్చాయి, అంతేకాదు ఆ 30 కోట్లు ఆ కారులో వెళ్తున్నాయి కదా, వాటిని కూడా తీసుకురండ్రా అని చెప్పి నా మనుషులను ఆ కారు వెనకే పంపించాను, ఇకపై నీ హెల్ప్ నాకు అవసరం లేదు అని హీరోతో అంటున్నాడు. బాయ్స్ ఇక వీని లేపేయండ్రా అని ప్రాసిక్యూటర్ వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ మనుషులు హీరో యొక్క తలపై క్లాత్ పెట్టి మూసేశారు. ఇంకోవైపు
30 కోట్లు ఉన్న కారును తీసుకుని బాండ్ వెళ్తున్నాడు కదా, అతని కారుకు GPS ట్రాకర్ ఫిక్స్ చేశారు. ఆ వెనకే ఒక 4-5 ఫాలో అయ్యారు. బాండ్ ఒక ఇంటి బయట కారు ఆపి ఇంట్లోకి వెళ్తున్నాడు. కారు మాత్రం బయట ఆగింది. ఈ విషయం అంతా ప్రాసిక్యూటర్ కు వాళ్ళు చెప్పారు. సరే ఆ డబ్బు తీసుకోండి, కానీ ఇక్కడ ఒక పని ముగించాలి అని వెంటనే ఒక ఇనుప రాడ్ తీసుకున్నాడు. హీరో యొక్క కాళ్ళను బాగా కొట్టాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను మోసం చేస్తావురా అని అంటున్నాడు. ఇంతకు ముందు హీరో ఈ ప్రాసిక్యూటర్ ను చాలా విషయాల్లో మోసం చేశాడు కదా, వాటన్నింటినీ చెప్పుకుంటూ అతన్ని బాగా కొడుతున్నాడు. ఇప్పుడే ప్రాసిక్యూటర్ కు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. ప్రాసిక్యూటర్ యొక్క మనిషి ప్రాసిక్యూటర్ కు కాల్ చేసి, సార్ మేము కార్ పక్కనే ఉన్నాం సార్, కానీ కార్ లో ఉన్న డబ్బు కనిపించలేదు, ఇంట్లోకి వెళ్ళాడు కదా ఆ మనిషి కనిపించట్లేదు, ఎప్పుడు డబ్బు తీసుకుని ఇంట్లోంచి ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడో మాకు తెలియట్లేదని అంటున్నారు. అప్పుడు ప్రాసిక్యూటర్ నేరుగా ఆ ఇంటికి బయలుదేరాడు. కార్ లో డబ్బు కనిపించట్లేదు, అతడు ఎలా తీసుకెళ్లాడో వీళ్ళకి అస్సలు తెలియట్లేదు, ఏంట్రా ఇలా చేశారు అని ప్రాసిక్యూటర్ కు చాలా కోపం వస్తోంది. అప్పుడే విలన్ నుంచి ప్రాసిక్యూటర్ కు కాల్ వచ్చింది. ప్రాసిక్యూటర్ యొక్క మొత్తం ప్లాన్ విలన్ కు తెలియదు. అతని వరకు చూస్తే బాండ్ ను వీరు క్యాజువల్ గా ఫాలో అయ్యి పట్టుకోవాలని ప్రయత్నించారని అతడు అనుకుంటాడు. కానీ ప్రాసిక్యూటర్ ప్లానే వేరే కదా. ఇప్పుడు విలన్ ప్రాసిక్యూటర్ కు కాల్ చేసి, ఏంటయ్యా నన్ను పట్టుకోవాలని పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నట్లున్నావు, నా దగ్గర ఉన్న లిస్టు బయటకు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని విలన్ బెదిరించాడు. రేయ్ ఆ లిస్టులో నా పేరుంది అంతే కదా, అది బయటకు వస్తే నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, పాపం నా హైయర్ ఆఫీసర్స్ దొరికిపోతారని చెబుతాడు. ఇక్కడే ప్రాసిక్యూటర్ కు విలన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అతడు మాట్లాడే ఫోన్ కాల్ లో కౌన్సిలర్, హైయర్ ఆఫీసర్స్ కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఏరా నువ్వు మాత్రం తప్పించుకుని మేం దొరికిపోవాలా అని ప్రాసిక్యూటర్ ను వాళ్ళు నిలదీశారు. అయ్యయ్యో నేను ఊరికే చెప్పానండి, మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, విలన్ తల నరికి మీ చేతుల్లో పెడతానని అంటాడు. మళ్ళీ హీరోని మీట్ అయ్యి అతని హెల్ప్ అడుగుతాడు ప్రాసిక్యూటర్. ఎందుకంటే బాండు హీరో దగ్గరికి వస్తాడు. హీరో దగ్గరికి రాగానే అతన్ని పట్టుకుని అతని ద్వారా విలన్ ని పట్టుకోవాలనేది ఈ ప్రాసిక్యూటర్ యొక్క ప్లాన్. నువ్వు విలన్ ని చంపాలని అనుకున్నావు కదా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, అతన్ని నువ్వు చంపేయి అని ప్రాసిక్యూటర్ చెప్పాడు. అప్పుడు హీరో దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిగతా 3 ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుని హీరో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ ను హీరో అందరికి ఇస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం థాయిలాండ్ కి వెళ్లి అక్కడ ఉన్న విలన్ ను హీరో మీట్ అయ్యాడు కదా, అప్పుడు ఏం జరిగిందనేది మనకి ఇంతకు ముందు సరిగా చూపించలేదు. ఏదో ఒక తప్పు చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని వచ్చినట్లు హీరో చెప్పాడు. ఇప్పుడే అక్కడ అసలు ఏం జరిగిందనే నిజాన్ని చెప్తున్నాడు. హీరో విలన్ ను మీట్ అయినప్పుడు అప్పుడే ఆ విలన్ నిజం అంతా చెప్పేశాడు. మీ నాన్నను చంపింది నేను కాదురా, ప్రాసిక్యూటర్ అని చెప్పాడు. ఆ విషయం తెలిసిన తర్వాత హీరో ఇకపై ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, అతనితో పాటు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నీ గ్యాదర్ చేయడం ప్రారంభించాడు. ఇన్నాళ్ళుగా హీరో వెతుకుతున్నది విలన్ ను కాదు, ప్రాసిక్యూటర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని. ఆ సమయం కోసమే హీరో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఈ 3 దొంగలకు చెప్పాడు. ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాలని అనుకోలేదు, కానీ ఇన్నాళ్ళు దాచిపెట్టాను, నా గురించి తప్పుగా అనుకోకండి, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని ఒప్పుకున్నారు. మరుసటి రోజు కౌన్సిలర్ అతడు చేసిన ఇల్లీగల్ విషయాలకు సంబంధించిన ఫోటోలను పంపించారు. ఎప్పుడైనా ఈ ఫోటోలు మనకు ఉపయోగపడతాయని ప్రాసిక్యూటర్ ఆ లాఫర్ ఉంటాడు కదా అతనికి ఇచ్చి దాచిపెట్టమన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళంతా హీరోకు హెల్ప్ చేస్తామని ఒప్పుకున్నారు కదా, అందువల్ల కౌన్సిలర్ కు ఆ ఫోటోలు పంపించారు. ఈ ఫోటోలు గాని బయటకు రాకూడదంటే రేపు ఈ చోటుకు రమ్మని చెప్పి విలన్ ఏ చోటుకైతే రాబోతున్నాడో ఆ చోటుకి బయటి కౌన్సిలర్ ను రమ్మని చెప్పింది. ఇంకోవైపు 200 కోట్లకు సంబంధించిన డీడీలు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చాడు ప్రాసిక్యూటర్. నాకు త్వరగా డబ్బు ఇవ్వండి అని అడుగుతుంటాడు. ఈ డబ్బు ఇవ్వడానికి 1 వారం పడుతుంది, వారం రోజులు వెయిట్ చేయండి, అంతకంటే ముందు 100 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తామని చెప్పారు. 100 కోట్లు తీసి ఇచ్చారు. బాండు మరుసటి వారం 270 కోట్లకు సంబంధించిన డబ్బు తీసుకుని ఒక చోటుకు రమ్మని చెప్పాడు కదా, అక్కడికి అంతా గుంపుగా వెళ్లారు. హీరో బాండ్ కు కాల్ చేసి, మేము ఇదే చోట ఉన్నాం, త్వరగా రండి అని ఫోన్ కట్ చేశాడు. ఇక అంతే, కాసేపట్లో ఇక్కడికి బాండు విలన్ వచ్చేస్తారు. విలన్ ను ఇక్కడికి రప్పించేంత వరకు మాత్రమే హీరో యొక్క హెల్ప్ కావాలి, వాళ్ళే వస్తానని చెప్పారు కదా, ఇకపై నీ హెల్ప్ మాకు అవసరం లేదని ప్రాసిక్యూటర్ తన మనుషులతో హీరోను లాక్ చేయించాడు. ఏంటయ్యా నీకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వెళ్ళాలా అని హీరో ప్రాసిక్యూటర్ ను బెదిరిస్తున్నాడు. అప్పుడు టక్కున ఒక పెన్ డ్రైవ్ తీసి చూపించిన ప్రాసిక్యూటర్, దీంతోనే కదా నన్ను బెదిరిస్తున్నావు అని అంటుంటాడు. ప్రాసిక్యూటర్ కు వ్యతిరేకంగా అందులో ఏదో ఎవిడెన్స్ ఉన్నట్లుంది, కానీ ఆ జోకర్ దాన్ని తీసి ప్రాసిక్యూటర్ కి ఇచ్చాడు. ఇప్పుడు హీరో, అతనికి హెల్ప్ చేసిన వైటీ, లాఫర్ 3 హత్య చేయడానికి ప్రాసిక్యూటర్ యొక్క మనుషులు
వాళ్ళను బయటకు తీసుకెళ్తున్నారు. ఈ టైంలో ఒంటరిగా కూర్చుని ఉన్న ప్రాసిక్యూటర్ కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. 270 కోట్లకు సంబంధించిన డీడీలు ఒక అతడికి ఇచ్చి వచ్చాడు కదా. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి, ఏంట్రా నీకు మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? ఫేక్ డీడీలు మాకిచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని అంటున్నారు. దాన్ని బట్టి చూస్తే బాండ్ వీళ్ళకి ఇచ్చిన ఆ డీడీలు అన్ని కూడా ఫేక్ వి. అతడిచ్చిన డీడీలే కదా ఇతడు వీళ్ళకి ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుందిరా అని ఇతడు కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో అప్పుడు అతడున్న బిల్డింగ్ బయట ఒక కారు వచ్చి ఆగింది. కారులోంచి విలన్ బాండ్ ఇద్దరు లోపలికి వస్తున్నారు. ఆ డోర్ కు ఇంకో వైపు ప్రాసిక్యూటర్ అతని మనుషులు దాక్కుని ఉన్నారు. విలన్ లోపలికి రాగానే అతని గొంతును పట్టుకుని ఈ ప్రాసిక్యూటర్ లాక్ చేశాడు. ఇప్పుడే అతి పెద్ద ట్విస్ట్ రివీల్ చేశారు. ప్రాసిక్యూటర్ ఇప్పుడు పట్టుకున్నది విలన్ కాదు, హీరోను. వీడేంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు, ఈ పాటికే వీడు చనిపోయి ఉండాలి కదా అని ప్రాసిక్యూటర్ అనుమానంతో చూస్తున్నాడు. అప్పుడు హీరో తన వాయిస్ తో మాట్లాడకుండా ఫోన్ లో విలన్ యొక్క ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ తో మాట్లాడుతూ, రే నేనే ఒక కేడీని, నన్నెలా అమ్మావురా అని ప్రాసిక్యూటర్ ను హీరో అడుగుతున్నాడు. ఇప్పుడే ప్రాసిక్యూటర్ కు ఫ్యూజులు ఎగిరిపోయి నిజమేంటో తెలుస్తోంది. విలన్ అనే ఒక మనిషి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లేనేలేడు. అదేంటంటే 8 ఏళ్ల క్రితం అతడు తప్పించుకుని వేరే ఊరికి వెళ్లిపోయాడు కదా. అంతటితో విలన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. కానీ విలన్ ఉన్నట్లు ప్రాసిక్యూటర్ ను హీరో ఇన్నాళ్లుగా మోసం చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎయిర్ కార్ లో విలన్ వెళ్తున్నట్లు ప్రాసిక్యూటర్ చూశాడు కదా, అది కూడా హీరోనే. మేనేజర్ దగ్గర తాత వేషం వేసుకుని ఎలాగైతే మోసం చేశాడో ఈ ప్రాసిక్యూటర్ ను కూడా విలన్ లాగా అలాగే మోసం చేశాడు. నన్నే మోసం చేస్తావారా అని కోపం వచ్చిన ప్రాసిక్యూటర్ హీరో తలపై గన్ పెట్టాడు. అదే టైంలో ప్రాసిక్యూటర్ తలపై ఇంకొకడు గన్ పెట్టాడు. ఎవర్రా అని చూస్తే జోకరు. ఏంట్రా ఇతడే ప్రాసిక్యూటర్ కు విశ్వాసంగా పనిచేస్తాడు కదా, వీడేంటి గన్ పెట్టాడు అని మనకు అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడున్న బాండ్ ప్రాసిక్యూటర్ ను చూస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. స్టార్టింగ్ సీన్ లో బిల్డింగ్ పై నుంచి దూకి ఒక అతడు చనిపోయాడే, అలా చనిపోయింది వేరెవరో కాదు, జోకర్ వాళ్ళ సొంత తమ్ముడు. బాండ్ యొక్క భార్య కూడా చిట్ ఫండ్ లో డబ్బు పెట్టి మోసపోయానని బాధతో ఇంట్లో ఊరేసుకుని చనిపోతుంది. అందువల్ల జోకర్ కు బాండ్ కు డబ్బు మోసం చేసిన ఆ విలన్ పై చాలా కోపం ఉండేది. ఇంకోవైపు హీరో మా నాన్నను విలన్ చంపేశాడన్న కోపంతో అతన్ని వెతుక్కుంటూ థాయిలాండ్ కు వెళ్ళాడు. అక్కడ అతన్ని మీట్ అయి కూడా మాట్లాడాడు. అప్పుడే అతనికి తెలిసింది ఈ సమస్య అంతటికి కారణం ప్రాసిక్యూటరే అని. విలన్ ను తప్పించేలా చేసింది అతడే, హీరో వాళ్ళ నాన్నను చంపింది ప్రాసిక్యూటరే. ఈ విషయం తెలియగానే జోకర్ బాండ్ ఇద్దరిని కలిసిన హీరో తన గ్రూప్ లో చేర్చుకున్నాడు. మనల్ని వాడు ఎంతలా మోసం చేశాడు, ప్రాసిక్యూటర్ ను మనం వెంటనే చంపేయకూడదు, అతన్ని ఎంతలా మోసం చేయొచ్చో అంతలా మోసం చేయాలి, ఆ విధంగా మానసికంగా అతడు కుంగిపోయేలా చేయాలి. ఇలా వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకున్నారు. విలన్ కింద ఎవరెవరు పని చేస్తున్నారో తెలుసుకున్న హీరో మొదట ఈ జోకర్ ను రాఫర్ వైటీతో స్నేహం చేయడం కోసం జైలుకు వెళ్ళమని చెప్పాడు. అతడు జైలుకి వెళ్లి వారితో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ దగ్గర చేరతాడు. ఈ గ్యాప్ లో హీరో విలన్ ఎలాగైతే మాట్లాడతాడో అదే వాయిస్ లో మిమిక్రీ చేసి ఒక్కోసారి ఆ వాయిస్ ను రికార్డ్ చేసి పెట్టాడు. హోటల్ బేస్మెంట్ లో విలన్ బాండు మాట్లాడుకున్నట్లు చూపించారు కదా 300 కోట్లకు సంబంధించి. అప్పుడు విలన్ అనే ఒక మనిషి లేనేలేడు, వాళ్ళు మాట్లాడుకునేది మనకు అప్పుడు చూపించలేదు. అప్పుడు అక్కడ హీరో రికార్డ్ చేసిన వాయిసే వినిపిస్తుంటుంది. అంతేకాదు బాండ్ ఇచ్చిన డీడీలు కూడా వీళ్ళు ఫేక్ గా రెడీ చేసిన డీడీలు. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, మేనేజర్ ఇంతకు ముందు థాయిలాండ్ లో ఉన్న ఎవరికో కాల్ చేశాడు కదా, అప్పుడు కూడా విలన్ వాయిస్ వినిపించింది కదా అనిపిస్తుంటుంది. హీరో వీళ్ళతోనే కదా ఉన్నాడు, కానీ అప్పుడు ఆ వాయిస్ ఎలా వినిపించింది అనే డౌట్ రావచ్చు. హీరో తాత వేషంలో మేనేజర్ తో మాట్లాడేటప్పుడు నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరపడినా కూడా నాతో మాట్లాడరా అని అప్పుడు అతనికి చెప్పాడు. అతనికి బాగా డబ్బు అవసరపడితే ఎలాగూ ఈ తాతకు కాల్ చేస్తాడని తెలుసుకుని అతనితో ఎలాగ మాట్లాడాలో ముందే తెలుసుకున్న హీరో ముందే రికార్డ్ చేసి పెట్టాడు. ఆ కాల్ థాయిలాండ్ కు వెళ్ళినట్లు వేరే ఒక వ్యక్తిని పెట్టి హ్యాక్ చేయమని హీరో చెప్పాడు. యాక్చువల్ గా మేనేజర్ అప్పుడు కాల్ చేసింది బాండ్ నెంబర్ కే. ఆ సీన్ ను క్షుణ్ణంగా చూస్తే అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతోంది. వాయిస్ వినగానే వెంటనే విలనే మాట్లాడుతున్నాడని హీరో అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ప్రాసిక్యూటర్ కూడా ఆ మాటలన్నీ నమ్మి ఇప్పుడు మోసపోయి నిలబడ్డాడు. ప్రాసిక్యూటర్ కు నిజాలన్నీ తెలిసిపోయావు కదా, అవునరా మీ నాన్నని నేనే చంపేశాను, చిట్ ఫండ్ లో ఆ విలన్ మోసం చేశాడు కదా, అందులో నాకు కూడా భాగం ఉంది, నాకే కాదు హయ్యర్ అఫీషియల్స్ కూడా భాగం ఉంది, ఇప్పుడు ఏం చేస్తావురా, నువ్వు ఏం చేయలేవురా అంటున్నాడు. ప్రాసిక్యూటర్ ఇలా మాట్లాడుతుంటే వైటి ఆ కౌన్సిలర్ ను హయ్యర్ అఫీషియల్స్ ను ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పుడు ఉన్నతాధికారులు
వచ్చి ఈ ప్రాసిక్యూటర్ చెంపపై బాగా కొట్టారు. రేయ్ మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నావా అని బాగా తిడతారు. ఆ తర్వాత హీరో కాళ్ళపై పడి వేడుకుంటున్నారు. అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చి రౌండ్ అప్ చేశారు. పోలీసులే కాదు మీడియా కూడా అక్కడికి వచ్చింది. ఎలా వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు అని చూస్తే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. హీరో ప్రాసిక్యూటర్ మాట్లాడుకుంటున్న చోట అక్కడ కెమెరాలు ఫిక్స్ చేశారు. ప్రాసిక్యూటర్ తన నోటితోనే నిజమంతా చెప్పాడు కదా. ఈ వీడియో అంతా మొత్తం లైవ్ టెలికాస్ట్ అయింది. ప్రాసిక్యూటర్ తన నోటితో తను ఒప్పుకోగానే ఇంతకు ముందు ఒక రిపోర్టర్ ఉంటాడు కదా, అతడు కూడా హీరో యొక్క మనిషే. హీరో యొక్క సూచనల మేరకు కరెక్ట్ గా అతడు పోలీసులను మీడియాను తీసుకొచ్చాడు. పోలీసులు ప్రాసిక్యూటర్ ను అరెస్ట్ చేశారు. ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా, చావరా అని ప్రాసిక్యూటర్ ను హీరో జోకర్ అందరూ అక్కడున్న వాళ్ళు అతన్ని కోపంగా చూస్తున్నారు. సీన్ కట్ చేసి కొన్నాళ్లకు హీరో తన ఇంటికి వచ్చాడు. ఇతడు ఇంటికి వచ్చిన కాసేపటికే వైటీ జోకర్ లాఫర్ అని ఇతని స్నేహితులు ఇక్కడికి వచ్చారు. ఏయ్ ఇక్కడేం చేస్తున్నారు మీరు అని హీరో అడుగుతుంటే, ఏంట్రా నువ్వు ప్రారంభించిన గేమ్ ను నువ్వే మర్చిపోయావా అలా అంటూ ఒక స్క్రీన్ దగ్గర క్లాత్ ను జోకర్ తొలగించాడు. ఆ స్క్రీన్ వెనుక 30 కోట్ల రూపాయలున్నాయి. బాండుకు ప్రాసిక్యూటర్ యొక్క డబ్బునిచ్చి పంపించారు కదా, ఆ డబ్బును హీరో ఏదో ఒక ప్లాన్ వేసి ఎస్కేప్ చేయమని చెప్పాడు. అందువల్లే ఆ డబ్బు అక్కడి నుంచి కనిపించకుండా పోతుంది. ఆ డబ్బును వీళ్ళు దొంగిలించారు. ఆ డబ్బు ఇప్పుడు వీళ్ళ ముంగట ఉంది. విలన్ కి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ స్కెచ్ చేసి లేపేశారు. ఇక మిగిలింది విలన్ మాత్రమే. అతన్ని కూడా స్కెచ్ చేసి లేపేద్దామా అని జోకర్ అంటుంటే, చేస్తే పాయా అని హీరో నవ్వుతుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, ట్విస్టులు బాగున్నాయా లేవా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.